జగన్ ఒంటెద్దు పోకడలు పార్టీలో ఎదురయ్యే అవమానాలు భరించలేక వైసీపీని వీడేందుకు చాలా మంది ముఖ్య నేతలు సిద్దమవుతున్నారు. 11 మంది జట్టుగా ఉన్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల్లో అధిక శాతం మంది అతి త్వరలోనే గుడ్ బై చెప్పి కూటమి పార్టీలోకి చేరేందుకు సిద్దమవుతున్నారు. వైసీపీ రాజ్యసభ జట్టు ఆలౌట్ అనే ముమ్మర ప్రచారం జోరందుకుంది. వైసీపీకి రాజీనామా చేసిన వారిలో మంచి వ్యక్తిత్వం ఉన్నవారిని మాత్రమే టీడీపీలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనతో ముగ్గురు వెనక్కి తగ్గినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా జగన్ తీరులో మార్పు రాకపోవడం, నేతలు నాయకుల్ని పట్టించుకోకపోవడం, పార్టీ నేతలపై వరుస వివాదాలు వస్తున్నా దిద్దుబాటు చర్యలు లేకపోవడం తదితర పరిణామాలతో వైసీపీలో ఉండడం అనవసరమనే భావనకు ఆ పార్టీ నేతలు వచ్చేస్తున్నారు. ఎంపీలు మొదలు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే తొలుత పలువురు రాజ్యసభ సభ్యులు వైసీపీని వీడేందుకు సిద్దమయ్యారు. మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్రావు నేడు రాజ్యసభ చైర్మన్ను కలిసి తమ రాజీనామా పత్రాల్ని సమర్పించనున్నారు. దీనికోసం వారిద్దరూ ఢిల్లీకి చేరుకున్నారు. వారి దారిలోనే మరో 6 సభ్యులు ఎంపీ పదవితో పాటు వైసీపీకి రాజీనామాలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. రాజీనామాలు చేసేందుకు సిద్దమవుతున్న 8 మందిలో 4 టీడీపీ వైపు, మరో 4 బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. రాజకీయంగా ఉన్నవారు తెదేపా, వ్యాపార వర్గాల నుంచి వచ్చిన వారు బీజేపీ వైపు వెళ్లవచ్చని తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రాజీనామాలకు ముందు లేదా వారు చేసినప్పుడే వ్యాపార రంగం నుంచి వచ్చి ఎంపీలైన మరో 3 రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. జగన్ కు వ్యాపారాల్లో, రాజకీయాల్లో, ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలోనూ ఇంతకాలం అండగా ఉన్న మరో ఎంపీ కూడా వ్యాపార రంగం నుంచి వచ్చిన వారితో పాటే రాజీనామా చేసే అవకాశం ఉందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. జగన్ కు దగ్గరి బంధువు ఒకరు, ఆయనకు మొదటి నుంచి రాజకీయంగా తోడుగా నిలిచిన నేత, ఇక్కడితో రాజకీయాల నుంచి విరమించుకుందామనే ఆలోచనలో ఉన్న సభ్యుడితో పాటు మరొకరు, మొత్తంగా 3 మాత్రం వైసీపీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని ఇప్పటి వరకు ఉన్న సమాచారం. రాజ్యసభ సభ్యుల బాటలోనే పలువురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడేందుకు సిద్దమవుతున్నారు. పోతుల సునీత ఇప్పటికే తన ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె బాటలోనే మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోతుల సునీత చేరిక పట్ల తెలుగుదేశం నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ఆమె బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.